పల్లవి ఎన్క్లేవ్ వివాదంపై తెలంగాణ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ తీవ్రంగా స్పందించారు. వక్ఫ్ మైనార్టీ మతపరమైన ఆస్తుల ఆక్రమణల విషయంలో అయితే ప్రభుత్వం జీరో టాలరెన్స్ అని ఆయన తెలియజేశారు. గుట్టల బేగంపేట ప్రాంతంలోని మసీదు ఆలంగీరు భూములపై ఫిర్యాదులు రావడంతో ఆయన స్వయంగా సందర్శించారు. సుమారు 90 ఎకరాల మసీదు భూమిని రక్షిస్తానని, ఈ ఆస్తులకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని మసీదు కమిటీకి అజరుద్దీన్ హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఎటువంటి ఆక్రమణలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూడాలని అధికారులకు మంత్రి సూచించారు. పల్లవి ఎన్క్లేవ్లోని సుమారు 90 ఎకరాల భూమిపై తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు యాజమాన్య హక్కులను ప్రభుత్వం క్లెయిమ్ చేసింది. ఔరంగజేబు చక్రవర్తి కాలంలో ఈ భూమిని మతపరమైన అవసరాల కోసం దానం చేసినట్లు సమాచారం. అయితే ఈ స్థలంలో దాదాపు 300 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. తాము అన్ని హామీలు, చట్టబద్ధమైన పత్రాలను పరిశీలించిన తరువాతే ఫ్లాట్లు కొనుగోలు చేశామని బాధితులు తెలియజేస్తున్నారు. కానీ ఇప్పుడు వక్ఫ్ క్లెయిమ్ల వల్ల తమ ఆస్తి హక్కులు ప్రమాదంలో పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోర్డు గెజిట్ ఉంది, ఇదంతా ల్యాండ్ వక్త్ బోర్డుదని ప్రజలను తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేసినాడు. అజారుద్దీన్ తర్వాత షబ్బీర్ అలీ వీళ్ళందరూ వచ్చి భయప్రాంతాలకు గురి చేసి మొత్తం కూలగొడతాము చేస్తామని చెప్పేసి హైడ్రా వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి కూలగొట్టమని ఆదేశాలు ఇస్తూ ఉన్నాడు ఒక మినిస్టర్ లెవెల్లో. ఇది ఆయనకు తెలియని విషయం ఏంటంటే ఇది 1996 నుంచి వివిధ కోర్టులలో మేము గెలుచుకుంటూ వచ్చినాము. ప్లస్ ఇప్పుడు మా ఈ కూలగొట్టదని స్టే ఆర్డర్తో సహా మాకుంది. ఆయనకు తెలియని విషయం ఏంటంటే సెక్షన్ 40 కింద మా మీద గెజిట్ ఇష్యూ చేసిండు. ఆ సెక్షన్ 40 కింద గెజిట్ ఇష్యూ చేసింది కూడా హైకోర్టులో మేము ఛాలెంజ్ చేసి క్వాష్ చేయించినాము. కొట్టివేసిన వాళ్ళ కేసు. వాళ్ళకి ఎటువంటి ఆధారము లేదు, ఎటువంటి కాగితము లేదు. తర్వాత వాళ్ళు 1990 నుంచి మా మీద కేసులు నడుపుతూ ఉన్నారు. ఇక్కడ ఔరంగజేబ్ గుర్రాలను కట్టేసిండంట. గుర్రాలను కట్టేసిన దాని మీద మా మీద కేసు వేసిండ్రు. ఎటువంటి లీగల్ డాక్యుమెంట్ లేదు. గుర్రాలను కట్టేసింది ఎవడు చూసిండు అంటే ఓరల్గా చెప్పిండు, నోటి మాటగా చెప్పిండు. నోటి మాటగా చెప్తే ఈ కాగితాలు ఈ ప్రపంచంలో ఎక్కడన్నా చెల్తాయా? తర్వాత 1954-55 తెలంగాణ పట్టా పాస్బుక్ కాసర పహాని అనేది మెయిన్ టైటిల్. మాకు 1900 ఆల్మోస్ట్ 115 సంవత్సరాల చరిత్ర, రెవెన్యూ చరిత్ర మాకున్నది. ఆ రెవెన్యూ చరిత్రను వక్రీకరించి ఆయన గెజిట్ ఇష్యూ చేసి మమ్మల్ని అంతా 30-35 సంవత్సరాల నుంచి ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు వక్ఫ్ బోర్డు వాళ్ళు. దీనికి అజారుద్దీన్ మాట్లాడిన దానికి మేము ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం. మినిస్టర్ అజారుద్దీన్ గారు మా ప్రెసిడెంట్ దేవేందర్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళు చాలా అసభ్యకరంగా ఆఫీసర్లను తిట్టడం మాత్రం ధర్మం కాదు. మినిస్టర్ అయినంత మాత్రాన ఒక ఆఫీసర్ని పట్టుకొని ఫ్యాక్ట్స్ తెలియకుండా ఆ విధంగా దుర్భషలాడడం, ఆ ఆఫీసర్లు ఎందుకో మరి సైలెంట్ ఉన్నారు. వాళ్ళకి అన్నీ తెలుసు ఈ విషయాలు. ఇది మేము మోర్ దాన్ 35 ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నాం. మేమంతా ఇల్లీగల్గా సంపాదించి ఇల్లీగల్ వాళ్ళం కాదు. చిన్న ఎంప్లాయీస్ ఉన్నారు, చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, అందరూ కొనుక్కున్నారు. ప్రతి పొలిటీషియన్ గవర్నమెంట్ మారినప్పుడల్లా, మంత్రులు మారినప్పుడల్లా ఇది ఇప్పుడు ప్రాపర్టీ వాల్యుబుల్ ప్రాపర్టీ వచ్చింది ఒక ఇంట్లో ఇంటర్ఫియర్ అవుతుండ్రు. ప్రతి వాళ్ళు మ్యాటర్ తెలుసుకున్న తర్వాత బ్యాక్అవుట్ అయిపోతుండ్రు. ఇప్పుడు మేబీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా 1.5 year అయింది, 2 years అయిపోయింది. మేబీ అజారుద్దీన్ మినిస్టర్ గారికి తెలియదు కావచ్చు. ఇంతకుముందు కాంగ్రెస్ మినిస్టర్లు కూడా ఈ విషయాలు తెలుసుకొని వాళ్ళు డైరెక్ట్గా ఈ ఫీల్డ్ మీకు రావడానికి ఇష్టపడతలేరు. ఎందుకంటే ఫ్యాక్ట్స్ తెలుసుకుంటే ఎవరు కూడా ఇక్కడ రారు. దీనికి మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఒక 100 సంవత్సరాల చరిత్ర రెవెన్యూ రికార్డులలో, అన్ని రికార్డులలో కూడా ఇది పట్టా ల్యాండ్స్ అని ఉన్నది. ఇది వర్క్ బై యూజ్, వర్క్ బై బిలీఫ్ అనుకుంటూ వక్ఫ్ చట్టంలో ఉన్న వెలుతులతోటి వాళ్ళు ఏదో క్లెయిమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు పార్లమెంట్లో బిల్ పాస్ అయింది. పేపర్ మన వాట్ ఈస్ దట్, అది ఉమ్మీద్ ఇందులో కూడా ఏమైనా పేపర్స్ ఉంటే ఎంట్రీ చేసుకోమని వర్క్ ప్రాపర్టీస్ ఎంట్రీ చేసుకోమంటారు. దానికి కూడా వాళ్ళు ఇంతవరకు ఇది ప్రాపర్టీ ఎంట్రీ చేసుకోలేదని మాకు తెలిసింది. మా ప్రెసిడెంట్ నా పేరు ప్రతాప్ రెడ్డి గారు. దీంట్లో నాకు కూడా ఒక 2 ప్లాట్లు ఉన్నాయండి. మేము కూడా 2000లో ఉన్నాము. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తున్నాయి. మాకున్న ఏమో డాక్యుమెంట్ ప్రకారంగా అన్నీ ఉన్నాయి మాకు. ప్లస్ మేము ఏ కోర్టులోకి పోయినా కానీ మాదే గెలుపు ఇంతవాటికి మేమైతే ఏ డాక్యుమెంట్ అడిగినా మేము ప్రొవైడ్ చేయగలుగుతాము. మీడియాకి ప్రొవైడ్ చేస్తాము, గవర్నమెంట్ అడుగుతాము, గవర్నమెంట్ చేస్తాము, అన్నీ చేయగలుగుతాం.
అదేవిధంగా మమ్మల్ని అడిగిన క్వశ్చన్లు మీడియా కానీ ఎవరినైనా అడగండి, వాళ్ళు ఒక్కటంటే ఒక డాక్యుమెంట్ వాళ్ళు ఏం చెప్తారు, ఔరంగజేబు గుర్రాలు కట్టించుకున్నాడు, ఇక్కడ కట్టిరు కాబట్టి వక్ఫ్ బోర్డు అంట. ఇది ఎక్కడన్నా న్యాయం అవుతుందా చెప్పండి? ఆ ఔరంగాబాద్ ఓవరాల్గా చెప్తే నువ్వు రాసేసుకుంటావా? అది ఒక్కటి తప్పితే వాళ్ళకి అది ఓవరాల్గా ఒక్క డాక్యుమెంటు ఆయన చూపించగలిగితే మేము వాకౌట్ చేసేస్తాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. మా దగ్గరేమో మీరు హైకోర్టుకు పోండి, సుప్రీంకోర్టుకు పోండి, రెవెన్యూ డాక్యుమెంట్లు పరిశీలించండి, మీరు ఎక్కడికైనా పోండి, మాకు అగెనెస్ట్గా ఒక్క డాక్యుమెంట్ చూపించమనండి. ఇప్పటివరకు సరిపోతుంది, దీంతో వాళ్ళకి తెలిసిపోతుంది. అది అంతకుముందేమో సలీము, అంతకుముందున్న హోమ్ మినిస్టరు ఇట్లనే ఒక 8 సంవత్సరాల క్రితం వచ్చిర్రు, ఇట్లనే మాట్లాడినరు, ఇట్లనే ఇదే ప్లాట్ దగ్గర ఈ పక్కకే మాట్లాడినారు. వాళ్ళు ఏం చేయలేకపోయారు. మేము ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత సపరేట్గా వెళ్ళిపోయినారు. ఇప్పుడు అదర్ కొత్తగా వచ్చిండు, ఆయన క్రికెటరు, నాలెడ్జ్ లేదు. మీకు ఏం నాలెడ్జ్ ఉందో నాకు తెలియదు. అట్లీస్ట్ నాకున్న నాలెడ్జ్లో సగం కూడా ఉండకుండొచ్చు నా దృష్టిలో. ఆమె వెరీ ఎడ్యుకేటెడ్. ఆయన కొద్దిగా తెలుసుకొని వచ్చి మాట్లాడితే మంచిది. అజరుద్దీన్ గారు ఇదనే కాదు, మీరు ఏదైనా మినిస్టర్ అయిన తర్వాత మీరు బ్లైండ్గా మాట్లాడడం పద్ధతి కాదు. తెలుసుకోండి, మినిస్టర్ కాగానే కాదు, అందరు ఇవాళ రేపు అందరూ తెలియగలలే, జాగ్రత్తగా మాట్లాడండి సార్. నా పేరు ప్రతాప్ రెడ్డి గారు. నాకు మా ఫ్యామిలీ కూడా మా ఫ్రెండ్ మేమందరూ కొనడం అందరూ అక్కడ ఇద్దరు ప్లాట్ ఓనర్స్. 30 సంవత్సరాలు అయింది. 95లో రిజిస్టర్ చేసాం. 93లో మేము తీసుకుని 95లో రిజిస్టర్ చేశారు మేమందరం. ఈ 30 సంవత్సరాలు బట్టి వక్ఫ్ బోర్డు కోర్టు ద్వారా చాలా ప్రయత్నాలు చేసింది. ఎప్పుడు కూడా అన్నింటిలో మేమే విజయం సాధించాం. కోర్టుకి వక్ఫ్ బోర్డుకి ఫేవరబుల్గా ఎక్కడ ఏనాడు రాలేదు. లోకల్ కోర్ట్స్ నుండి హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా ఎక్కడక్కడ వక్ఫ్ బోర్డుకి అనుకూలంగా ఎప్పుడు ఎక్కడ ఏం రాలేదు. కొన్ని స్టేలు ఉండొచ్చు. ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా ఈ కోర్టు ఆర్డరు స్టే మాకు ఫేవరబుల్గా వచ్చింది. కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవులు ఉన్నవారు, మీకు ప్రజాప్రతినిధులు కూడా ఉన్న విషయాలు తెలుసుకొని చట్టపరంగా ఈ విషయం తెలుసుకోవాలి. వాళ్ళు వచ్చే రోడ్డు మీద ఈ టైటిల్ ఎవరు తెలుసుకోవడానికి ఇది మన రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి ప్రభుత్వం, ప్రజలు ఉన్నాం మనం ఇక్కడ. కాబట్టి ఒక టైటిల్ అనేది విషయం కోర్టులో తెలుసుకోవాలి, వాళ్ళు కోర్టు ద్వారా పోరాడాలి. అంతేగాని ఏవో నోటి మాటలు చెప్పి ఇక్కడ అందరినీ బెదిరించడం అనేది చట్టపరంగానూ న్యాయపరంగానూ పద్ధతి కాదు. ఇది మినిస్టర్ గారు కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి వారు మరొకసారి పూర్తిగా ఆలోచించి ఇటువంటి ప్రయత్నాలు భవిష్యత్తులో చేయకూడదని, ఈ విషయాన్ని చట్టపరంగా న్యాయపరంగా కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని మేమందరం కూడా వారిని కోరుకుంటున్నాం. ఈ కొన్న వాళ్ళు ఎవరైనా బెదిరించదు. దయచేసి మీకు కావాలంటే మా అసోసియేషన్ ప్లాటర్ పిలవండి, డిస్కషన్కి పిలవండి. కోర్టులో మీరు ఎఫిడవిట్ ఫైల్ చేయలేదు, మీరు కౌంటర్ ఫైల్ చేయలేదు. కాబట్టి మీరు న్యాయపరంగా ఇది చట్టపరంగా మనం పరిష్కరించుకుందాం. కానీ దయచేసి రోడ్డు మీదకి వచ్చి అందరినీ బెదిరించద్దు. మీరు మంత్రి గారు మీరు అన్నీ తెలుసుకొని మంచిగా చేస్తే మేము కూడా హర్షిస్తాం. మాకు ఆర్డర్ ఉన్నది, మాకు ఏది చేయొద్దని, పూల కొట్టద్దని, దీంట్లో ఎంటర్ కావద్దని, వక్ఫ్ బోర్డు కానీ గవర్నమెంట్ కానీ ఎవరు ఎంటర్ కావద్దని ఉన్నది. మాకు అన్ని రైట్స్ అన్నీ మాకే ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఒక్క పేపర్ లేదు, ఒక్క పేపర్ కూడా లేదు. అన్ని పేపర్లు మా దగ్గర కరెక్ట్ ఉన్నాయి. వక్ఫ్ బోర్డు అని వట్టిగానే ఆయన వాళ్ళు ఏ పేపర్ లేదు, ఏం లేదు, వట్టిగానే మాదంటున్నారు. వాళ్ళు మాకు ఉన్నదని ఒక పేపర్ చూపిస్తలేరు. వక్ఫ్ బోర్డు మేము 95లో కొన్నాం. మేము 95 అంటే దాదాపు 35 ఏళ్ళు అవుతున్నది. మేము పొజిషన్లో ఉన్నాం, కానీ రసీదులు కూడా తీసుకుంటున్నాం. ఇల్లు కట్టినట్టు మేము అంతా కరెక్ట్ ఉండేపటికనే ఇవన్నీ మేము గవర్నమెంట్ ఇచ్చేపటికనే మేము ఉంటున్నాం. ఆమె ఇది చూడకుండా, రూల్ ఉండకుండా, ఏం లేకుండా ఆఫీసర్లు భయపెట్టి చేస్తామంటే కుదరదు. రూల్ ప్రకారం అయితే కంటెంప్ట్గా పోతారు. వాళ్ళు కంటెంప్ట్ కోర్టు పోతారు. వాళ్ళ మీద కంటెంప్ట్ అవుతుంది. అదేం లేదు, వాళ్ళు వక్ఫ్ బోర్డు భూమే కాదు, అది మట్టిగానన్నా వక్ఫ్ బోర్డు అని క్లెయిమ్ చేస్తున్నారు. అన్ని కబ్జాలు చేస్తున్నారు. అన్ని భూములు వాళ్ళు రాత్రి వచ్చి కూలగొట్టుడు, అందరికీ నష్టం చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. లీగల్గా వచ్చేది వాళ్ళకి వచ్చేదంటే వాళ్ళు గెలవని ఇచ్చేస్తాం. మాది ఎవరు ఉంటే వాళ్ళు అట్లా చేయాలి. కానీ ఇట్లా హెరాజ్ చేసుడు, రాత్రుల చూడు, కూలగొట్టుడు, లంకతనాలు చేసుడు, ఇది బాగుంటుంది. కాబట్టి మా పొజిషన్ మాకు ఉంచాలి. As my fellow Safrosa said, Mr. Azharuddin, please understand one thing, that we have to go follow the due process of law. And now that you are a minister, it's more incumbent upon you to follow the due process of law. This cannot be a case of might is right. As my colleagues have already mentioned, we have been fighting this case in the last so many decades, and we are all suffering. If you have any piece of paper, please produce it. There is a clear due process of law which should be followed. If you have not followed those things, then how can you come and threaten people? I don't think this behoves well upon you. And you are a good cricketer. I've always admired you. Play cricket. Be a gentleman. That's the way it should be, a fair game. Then we can do what we want. If you have a difficulty, that you think you got some documents, please come and talk to us.
This is not the way they will come and threaten everybody. This is not the way India works, nor the Constitution of India works. Please uphold the Constitution and what the Supreme Court and the other high courts have said. Thank you.